నన్ను ఎందుకు రమ్మన్నారు? నీకు తెలియదేంట్రా? అయ్యగారు చెప్పిన పని చేస్తే నీకోసం మేమెందుకు వస్తాంరా? నేనేం చేశాను? నీళ్ళని చంపమని చెప్తే ఎందుకురా వదిలేశావు? నా మాట కంటే దాని మానవత్వానికి వాల్యూ ఇచ్చావు అంటే నీ దృష్టిలో నేనొక ఆఫ్టర్ ఆల్ అంతేనా? అదేం లేదు సార్, మీరంటే నాకు గౌరవం, భయం ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు లేవురా. నీలాని చూడగానే అన్నీ పోయాయి. నువ్వు మారిపోయావు. నువ్వలా మారుతుంటే నేను చూడలేనురా. అందుకే చంపేస్తున్నాను. సార్ వద్దు సార్, నన్ను చంపదు సార్. నా పెళ్ళాం బిడ్డలు నన్నే నమ్ముకుని బతుకుతున్నారు సార్. నేను నిన్ను నమ్ముకున్నాను కదరా. సార్ మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేయండి సార్, నన్ను క్షమించండి సార్. నిన్ను చంపడం అంటే క్షమించడమేరా. అందుకే క్షమిస్తూ చంపేస్తున్నాను. సార్ నన్ను చంపితే మీరే ఇబ్బందుల్లో పడతారు. నువ్వు చస్తే నాకేం ఇబ్బందిరా? చంపిన తర్వాత మీకే తెలుస్తుంది. విక్రమ్ సార్, నువ్వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి. అలాగే సార్. సరేరా, ఆ విషయం ఏంటో నిన్ను చంపే తెలుసుకుంటాను. అబుదానమదమస్య జ్ఞాన గర్భవతి భారతి అంటే అది పెరిగినప్పుడు భగవంతుడు అంతం చేస్తాడు అని అర్థం రాలింగం. ఆహాహా, అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా అర్థం కాకపోయినా ఎంత బాగా చెప్పావు మావా. రే, మరొక శ్లోకం చదువుతాను వినరా అబ్బాయి. ఓహో, కంటిన్యూ. ఏంటి పని ఇలా వచ్చావు? ఏం లేదు డాడీ, మీరేంటి గెస్ట్ హౌస్లో? ఏం చేయమంటావురా, నీ భార్య అనుమానం దెబ్బకు తట్టుకోలేక ఇంట్లో మనశ్శాంతి కరువైపోయింది. అందుకే ఇక్కడికొచ్చి ప్రశాంతంగా పురాణం చదువుకుంటున్నాను. వాడు అలా కాలక్షేపం చేస్తున్నాడు, వీడేమో బుద్ధిగా పురాణం వింటున్నాడు. మా సంగతి సరే, నువ్వేంటి సడన్గా ఇక్కడ? ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది.
మేము ఇక్కడున్నామని నీకెవరు చెప్పారురా? మైథిలి చెప్పిందా? ఇంటికి వెళ్ళాను, అక్కడ మీరు లేరు. కామన్గా మన గెస్ట్ హౌస్లోనే కదా ఉండేది, అందుకే ఇక్కడికి వచ్చాను. ఏంట్రా చూస్తున్నావు? ఎవరు కావాలి? ఏం లేదు డాడ్, జస్ట్ ఇంటీరియర్ బాగుంటే చూస్తున్నాను. చాలాసార్లు చూసావుగా, ఇప్పుడు కొత్తగా చూడవేంటి? మీరు బాగానే ఉన్నారుగా? బానే ఉన్నాం, అందరం బానే ఉన్నాం. వస్తాను డాడ్. ఇక్కడ దాకా వచ్చావు కదరా, ఓ పెగ్గేసి పోరాదు? వద్దొద్దు, బయలుదేరుతాను. ఆఫీస్లో బ్యాలెన్స్ వర్క్ ఉంది, హడావిడిలో వర్క్ మధ్యలో వదిలేసి వచ్చాను. ఏంట్రా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? అదంతా నాకు కర్మలే డాడ్. వస్తాను. కాశీ ఎక్కడ నాన్న? కాశీ కోసం వచ్చావా? అదేం లేదు, ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు కదా, కనబడకపోయేసరికి జస్ట్ క్యాజువల్గా అడిగాను. లింగం, కాశీ ఎక్కడ? ఊరెళ్ళాడుగా బావా, నీకు చెప్పే వెళ్ళాడుగా. అవును, చెప్పే వెళ్ళాడు, ఊరెళ్ళాడు. నేనే మర్చిపోయాను. ఎప్పుడొస్తాడు? రే, ఎప్పుడొస్తాడ్రా? అది 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 రావచ్చు బావా, ఈరోజు రేపు వచ్చేస్తుంటాడు. అయితే కాశీ వచ్చాక నన్ను ఒకసారి కలవమని డాడ్. వాడితో నీకేం పని ఉండాలిరా? కాశీని కలిసిన తర్వాత చెప్తాను. కాశీని నేను ఒకసారి చూడాలి. వస్తాను. రాయ్, ఆ కాశీగాడిని ఇటు తీసుకురండి. పోనీ రావటం మూలాన 2 నిమిషాలు ఎక్కువ బతికినావురా. ఏందిరా అట్టా చూస్తున్నారు? పొడిచి పారేయండి. ఆగండి.
మళ్ళా ఎవరొచ్చినారా? పాణి ఆఫీసు వదిలేసి సడన్ గా ఇక్కడికొచ్చాడంటే మనం కాశీని చంపబోతున్నామని పాణికెవరో లీక్ చేశారు. ఇందాక నిన్ను చంపితే నాకు ఇబ్బంది అన్నావు. అది పాణి రావడమే కదా? నా కొడక, నీకు చావు తెలివితేటలు బాగానే ఉన్నాయిరా. ఇన్నాడు బావతో సావాసం చేశాడుగా, రాకుండా ఎలా ఉంటాయి చావు తెలివితేటలు? ఏం బావా? రేయ్, నువ్వు మోస్తావా? పాణి కాశీని చూడాలనుకున్నాడు. ఇప్పుడు వీణ్ణి మనం చంపేస్తే పాణికి మన మీద అనుమానం వస్తుంది. సో కాశీ చావకూడదు. మనం వీడిని వదిలేస్తే పాణికి నిజం చెప్తాడు కదరా. చెప్పడు నాయనా. ప్రాణాలతో ఉంటే చెప్పక చస్తాడా? వాడు ప్రాణాలతో ఉంటే కదా చెప్పేది. అంటే చంపేస్తావా? చంపితే ఇబ్బంది అని నువ్వే చెబుతుండావు కదరా. చంపేస్తాను, కాని చావడు. ప్రాణం తీసేస్తాను, కాని ప్రాణంతోనే ఉంటాడు. అదేలారా? నీకేమైనా సంజీవిని విద్య ఏమైనా తెలుసా ఎందిరా? దానికి సంజీవని అవసరం లేదు. వీణ్ణి సజీవంగానే ఉంచి వీడి జీవాన్ని తీసేస్తాను. చూస్తావుగా. బాబు, చిన్న, అరే రాము, బాబు, చిన్న, సార్ నా కొడుకుని ఏం చేయదు సార్. సార్ నా రాము పండు వదిలేయండి సార్. సార్ 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 నా కొడుకుని వదిలేమని చెప్పండి సార్. సార్ నా కొడుకుని వదిలేమని చెప్పండి సార్. వదలండి రా, వదలండి రా. అన్నం తింటుంటే లాక్కొచ్చేసారు నాన్న. నా కొడుకుని ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. సార్ నీ కొడుకేం కాదు, సేఫ్గా ఇక్కడే ఉంటాడు. లోపలికి తీసుకెళ్ళండి రా. నా కొడుకుని వదిలిపెట్టరా, ప్లీజ్ రా. రే సార్, వదిలిపెట్టమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. సార్ నా కొడుకుని వదిలిపెట్టండి సార్. నువ్వు పాణికి నిజం చెప్పనంత వరకు నీ కొడుకు ప్రాణాలతోనే ఉంటాడు. నిజం చెప్పాలనే ప్రయత్నం చేస్తే ఆ మరుక్షణంలోనే నీ కొడుకు శవం ఇంట్లో ఉంటుంది. వద్దు సార్, పాణికి నిజం చెప్పండి సార్. నా ప్రాణం పోయినా చెప్పండి సార్. నా బిడ్డను ఏం చేయకండి సార్. నేనెప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. ఏం చెప్తే అది చెయ్యాలి. అలాగే సార్, చేస్తాను సార్. ఊరు వదిలి వెళ్ళకూడదు, అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. వదిలేయండి రా వాడిని. నాన్న, రాము, రాము నా బంగారం బాబు. ఆకలేస్తుంది నాన్న, నాకు భయంగా ఉంది నాన్న. తీసుకెళ్ళిపో, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో నాన్న. అయ్యో, నన్ను ఇక్కడి నుంచి తొందరగా ఇంటికి తీసుకెళ్ళిపో నాన్న. నేను తీసుకెళ్తానన్నా, నేను నిన్ను తీసుకెళ్తాను నాన్న. నన్ను త్వరగా తీసుకెళ్ళిపో నాన్న. అయ్యో, నేను తర్వాత వచ్చి నేను తీసుకెళ్తానన్నా. నాన్న, 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 నాన్న. మైథిలి, ఎలా ఉన్నావు? ఫైన్. తమ్ముడు బాగున్నాడా? బాగున్నాడు. త్వరలోనే పాని నిన్ను అక్క అని పిలుస్తాడు. నీలా, ఏంటి నువ్వనేది? అవును, నీ మీద నీ తమ్ముడుకున్న అపోహలు, అపార్థాలు తీరిపోయే రోజు వచ్చింది నీలా. నిజమా మైథిలి? అవును నీలా, నిన్ను సేవ్ చేసిన కాశీని జేడీ చంపించాలనుకున్నాడు.
ఈ విషయం పాణికి చెప్పాను. పాణి గెస్ట్ హౌస్కి బయలుదేరి వెళ్ళాడు. ఈ దెబ్బతో ఆ తండ్రి నిజస్వరూపం పాణి కళ్ళారా చూస్తాడు. ఇన్నాళ్ళు జేడిని గుడ్డిగా అభిమానించే పాణియే ఆ తండ్రిని నిలదీస్తాడు. నిజానిజాలు బయటికి తీస్తాడు. తనని నిజంగా మోసం చేసింది అమ్మ కాదని, నాన్నని తెలుసుకుంటాడు. మళ్ళీ అమ్మకు దగ్గరవుతాడు. అక్కని అభిమానిస్తాడు. ఇంకా జేడి కథ ముగిసినట్టే. మనకి మంచి రోజులొచ్చాయి నీలా. ఈ రోజు కోసమే నేనిన్నాళ్ళు ఎదురుచూసింది. పాణి నిజం తెలుసుకుని అమ్మను ఆదరిస్తే అంతకన్నా నాకేం కావాలి మైథిలి? తోబుట్టువుగా నన్ను గుర్తించకపోయినా పర్వాలేదు, అమ్మని చూసుకుంటే చాలు. థ్యాంక్స్ మైథిలి. తల్లి దగ్గరికి బిడ్డని చేరుస్తున్నావు. ఇదంతా నీ వల్లే. అమ్మ రక్తం పంచుకు పుట్టిన నేను పాణి దగ్గర లేక హాస్పిటల్లో అమ్మ అనాథలా పడుంది. ఇలాంటి సమయంలో తన కొడుకు తన పక్కనుంటే అమ్మ తప్పకుండా కళ్ళు తెరుస్తుంది. మళ్ళీ మామూలు మనిషి అయ్యి మా మధ్య తిరుగుతుందన్న నమ్మకం నాకుంది. నీ రుణం తీర్చుకోలేను మైథిలి. మా కోసం నువ్వు ఎంతో రిస్క్ తీసుకున్నావు. నేనేం చేసినా మన కోసం, నా పాణి కోసం. థ్యాంక్స్ మైథిలి. ఉంటాను. బాయ్. బాయ్. చెప్పండి మేనేజర్ గారు. పాణి గెస్ట్ హౌస్కి వెళ్ళావా? చూసావా? ఓకే. కాశీ సేఫా? ఏమైంది? ఐఎమ్ సారీ. ఫైల్ నా టేబుల్ మీద పెట్టారు, నేను చూడలేదు. వేరే టెన్షన్లో ఉన్నాను. రేపు ఆఫీస్కి వస్తాను కదా, ఒకసారి వెరిఫై చేసి సైన్ చేస్తాను. ఓకే, బాయ్. ఆఫీస్ నుంచి వస్తున్నావా? ఎస్. గెస్ట్ హౌస్కి వెళ్ళలేదా? వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ గెస్ట్ హౌస్ నుంచి ఆఫీస్కి వెళ్ళాను. అక్కడేం జరిగింది? కాశీని చంపేశాడా మీ నాన్న? చెప్పు పాణి, గెస్ట్ హౌస్ లో ఏం జరిగింది? కాశీ ఎలా ఉన్నాడు? అక్కడ కాశీ లేడు మైత్రి. లేడా? నో పాణి, కాశీ అక్కడే ఉన్నాడు. దాచిపెట్టుంటారు. నువ్వు సరిగ్గా చూసావా? సరిగ్గానే చూశాను. కనబడలేదా? కనబడ్డాయి. కత్తులు, వేట కొడవళ్ళు. అక్కడ అట్మాస్ఫియర్ తేడాగా ఉంది. అయితే ఖచ్చితంగా కాశీని మీ నాన్న చంపేసే ఉంటాడు. మైత్, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకొని నీ పిచ్చి నాకెక్కించుకో. గెస్ట్ హౌస్లో అలాంటి ఆనవాళ్ళు ఏం లేవు. మరక్కడ కత్తులు ఎందుకున్నాయి పాణి? అదే నాకు అర్థం కావడం లేదు. పాణి, అది నీ అనుమానాలతో నన్ను విసిగించుకో. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. ఏది నిజం
ఏది అబద్ధమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను. నువ్వా నాన్న? టోటల్గా కన్ఫ్యూజన్. బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది. నేను కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను. లీవ్ మీ అలోన్. పాణి, పాణి, ఏంటలా ఉన్నావు? ఏం లేదు డాడ్. సంథింగ్ హ్యాపెన్. చెప్పరా. నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను డాడ్. నాకు క్లారిటీ కావాలి. ఎవరి విషయంలో? మీ విషయంలోనే డాడ్. ఏం క్లారిటీ కావాలి నీకు? మీరు కాసిని చంపేశారా?